వేదిక మీద ఉన్న గౌరవనీయులు సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, మా సిబ్బంది, వేదిక మీద ఉన్న ట్రాన్స్ఫార్మర్ కమిటీ చైర్మన్లు, పెద్ద మనుషులు, రైతు సోదరులు అందరికీ పేరు పేరున వందనాలు. ఈరోజు మీ ముందుకు వచ్చిన సందర్భం ఏందనేది మా లక్ష్మణ్ కానీ సుదర్శన్ కానీ మీకు చెప్పి ఉంటారు. కెపాసిటర్ల మీద అవగాహన కోసం మీ ముందుకు రావడం జరిగింది. మీకు చాలామందికి ఈ ఫీల్డ్లో అనుభవం కూడా ఉన్నది. మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయినా మా విద్యుత్ సంస్థ బాధ్యతగా ఇది మీతో కొన్ని విషయాలు విద్యుత్ సంస్థ తరఫున పంచుకోవాలని ఇక్కడికి రావడం జరిగింది. మనము ఇక్కడ మీకు చూపిస్తున్నది దీన్ని కెపాసిటర్ అంటారు. ఇది 1 kVAr ఉంటుంది, 2 kVAr ఉంటుంది, 3 kVAr ఉంటుంది. 3 HP పంప్ సెట్కి 1 kVAr పెడతాము. 5 horsepower పంప్ సెట్కి 2 kVAr పెడతాము. 7.5 horsepower పంప్ సెట్కి 3 kVAr పెడతాము. జనరల్గా మన దగ్గర ఎక్కువ బోర్ బావులు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి 5 horsepower ప్రధానంగా ఎక్కువ ఉన్నాయి. 2 kVAr మీదనే ఎక్కువ మేము ఫోకస్ చేస్తున్నాం. కూడా మనిషికి గుండెకాయ ఎంత ఉంటుంది, ఇంత ఉంటుంది పిడికడంతా. ఆ గుండె ఇంతే ఉండి మొత్తం రక్త ప్రసారము బాడీకి అంతా సరఫరా చేసేసి నిత్యం మన కాళ్ళు చేతులు ఆడేటట్టు చేసేసి మన మెదడును పనిచేసేటట్టు చేసేది ఈ గుండె. అట్లాగే ఒక పంప్ సెట్ కూడా ఇది అంతకంటే బాగా పనిచేస్తుంది. ఇది పెట్టుకోకపోతే ఏమవుతుంది అని అనొచ్చు మీరు. పెట్టుకుంటే కలిగే లాభాలు మీకు చెప్పదలుచుకున్నా. మోటార్ సర్వీస్ ఎక్కువ ఇస్తుంది. మోటార్ దగ్గర ఉన్న వోల్టేజ్ను ఇంప్రూవ్ చేసేసి మన నీళ్లు తక్కువ సమయంలో ఎక్కువ వారిస్తుంది. మోటార్ గాలిపోవడం నుంచి దూరం చేస్తుంది, లో వోల్టేజ్ నుంచి. కలకాలం మనల్ని కాపాడుతుంది, మన్నిక ఉంటుంది. మరియు ఈ హైయెస్ట్ కరెంట్ తీసుకొని మోటార్ వేడెక్కి ఈ కాలిపోవుడు సమస్యలు ఎదుర్కొనే దాంట్లో నుంచి ఇది బయటపడేస్తుంది. ఈ మూలరాంపూర్ గ్రామంలో దాదాపు 238 కనెక్షన్లు 2 సంవత్సరాల కింద, దాదాపు ఇప్పుడు 275 అయినాయి అనుకుంటున్నాను నేను. ఇప్పుడు సబ్ ఇంజనీర్ రికార్డ్స్ తీసుకొని వస్తాడు. దాదాపు ఫకీర్కొండాపూర్కు డబల్ ఉన్నది మీ ఊరు చిన్నదే కానీ మీ చరిత్ర ఘనం. ఎప్పటికీ నేను ఈ ఊరంటే ఎక్కువ ప్రేమిస్తాను. ఇవల్ల వీళ్ళందరూ రైతులు, నేను ఇక్కడ సబ్ ఇంజనీర్ పనిచేసినప్పటి నుంచి కూడా ఇచ్చినారెడ్డి కానీ వీళ్ళంతా రెగ్యులర్గా ఆఫీస్కి వచ్చేది. ఈ 30 సంవత్సరాల నుంచి అనుబంధం కూడా అట్లాగే కొనసాగుతుంది. మీ రైతులు ఇచ్చే గౌరవము, మేము విద్యుత్ సంస్థ ఇచ్చే ఏ పిలుపైనా కానీ స్పందించి ముందు వరుసలు నిలబడి కరెంటు బిల్లుల విషయంలో కానీ ఇంకా ఏ పనైనా కానీ 100% కట్టే రైతు సోదరులు ఎక్కడ ఉన్నారంటే అది మూలరాంపూర్ గ్రామం. మీ అందరినీ నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నా. ముఖ్యంగా మళ్ళీ ఒక 5 horsepower పంప్ సెట్ 7.5 amps తీసుకుంటుంది. కానీ కెపాసిటర్ లేకపోవడం వల్ల 9-10 amps దాకా పోతుంది. అట్లా మన సబ్స్టేషన్ల మీద ఓవర్లోడ్ అవుతుంది, ట్రాన్స్ఫార్మర్ మీద ఓవర్లోడ్ అవుతుంది. సార్ మీరే పెట్టచ్చు కదా అని కొద్దిమంది రైతులు కూడా సలహా ఇచ్చారు. వాస్తవమే. కానీ రైతు భాగస్వామ్యం లేకుండా మీ అందరి మనసులు లోపల ఈ పని చేయాలనే ఉద్దేశం మీ నుంచి రాకుండా ఏ ప్రభుత్వం కానీ ఏ స్వచ్ఛంద సంస్థ కానీ సక్సెస్ అయిన దాఖలాలు ఈ చరిత్ర లేవు. రైతులందరూ ముందుండి నడిస్తేనే ఏ వ్యవస్థ అయినా నడుస్తుంది. రైతే రాజు. ఖచ్చితంగా రైతుకు ఈ ప్రభుత్వం కానీ ఈ విద్యుత్ సంస్థ కానీ ఎప్పటికీ అదే గౌరవం ఇస్తుంది. అట్లా మేము సబ్స్టేషన్లల్లో 2 MVAr కెపాసిటర్ బ్యాంక్స్ పెడుతున్నాం. ఒక్కొక్కటి 15 లక్షల రూపాయలతో.
అట్లా మన సబ్ డివిజన్ లోపల ఉన్న 26 సబ్స్టేషన్లలో దాదాపు 3.5 కోట్లతోని అన్ని పవర్ బ్యాంక్స్, కెపాసిటర్ బ్యాంక్స్ పెట్టినాం. అది సబ్స్టేషన్ నుంచి వోల్టేజ్ ఇంప్రూవ్ చేయడానికి దోహదం చేస్తుంది. ఓకే, మన 11 kV ఫీడర్లు ఉన్నాయి. మూలరాంపూర్ ఉన్నది, వేములకుర్తి ఉన్నది, బర్దీపూర్ ఉన్నది, అటు ఎర్దన్ సబ్స్టేషన్ నుంచి కానీ ఇటు ఇబ్రాహీంపట్నం నుంచి కానీ అన్ని సబ్స్టేషన్లకు వెళ్ళి మనకు దాదాపుగా 28 11 kV ఫీడర్లు మనకు బయటకు వెళ్తున్నాయి. అందులో 150 amps 125 amps ఆ ప్రాంతంలో ఆ రేంజ్లో ఉన్న హైయెస్ట్ లోడ్స్ ఉన్న ఫీడర్లలో మేము లైన్ కెపాసిటర్ బ్యాంక్స్ పెడుతున్నాం. 600 kVR 200 కోటి 3 సెల్స్ మీకు ఇక్కడ రంగా రోడ్డు మీద చూసుంటారు. ఇక్కడ కోజాన్ కొత్తూరు ఉర్మికి వెళ్ళి పోతుంటే లెఫ్ట్ సైడ్ ఉన్నది. అట్లా లైన్ కెపాసిటర్ బ్యాంక్స్ కూడా పెట్టినాం. అది రెండవ దశ. అవి రెండింటిని పూర్తిగా డిపార్ట్మెంట్ ఖర్చుతోనే డిపార్ట్మెంటే అది రైతు శ్రేయస్సు కోసము మంచి వోల్టేజ్ ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నాం. కానీ సబ్స్టేషన్లకు వెళ్ళి 11 kV ట్రాన్స్ఫార్మర్ దాకా వస్తుంది. ట్రాన్స్ఫార్మర్ కాడ 11 kV నుంచి 440 volts ఎల్టీ సప్లై బయటకు వెళ్తుంది. 440 volts మీకు రైతు మోటార్ దగ్గరికి వస్తే మంచి వోల్టేజ్ అన్నట్లు లెక్క. కానీ లైన్లల్లో పొంగ నీది ఎక్కడనో సదర్మాట్ ప్రాజెక్ట్ వెనుక మోటార్ ఉండే దాన్ని 330 వచ్చింది అనుకోండి. మోటార్ ఎంత గరం అవుతుంది? నీ కరెంట్ ఇచ్చే ఏం లాభం? 5 గంటలలో వారి నీళ్ళు నీకు 12 గంటలైనా నీళ్ళు వారది. గిట్ల వస్తుంది. మోటార్ ఎంత గరం అవుతుంది? వాటన్నిటిని నివారించడానికే ఈ కెపాసిటర్ నీకు అక్కడ ఎనర్జీ ఇస్తుంది. ఇది ఒక లైఫ్ ఇస్తుంది, ఇమ్మీడియట్గా దాన్ని పెంచుతుంది. కానీ 300 రూపాయలు మీకు పెద్ద ముచ్చట కాదనుకుంటున్నా. ఈ 300 రూపాయలను పెట్టి మీరు ప్రతి పంప్ సెట్ దగ్గర పెట్టుకుంటే 3000 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వానికి రిటర్న్ ఇచ్చినట్టు అనుకుంటున్నాను. అది చేయాలి. మీరు ఒక్క పంప్ సెట్ మీద ఈ రాష్ట్ర ప్రభుత్వము 25,000 రూపాయలు ఖర్చు చేస్తుంది సంవత్సరానికి. ఒక 5 horsepower పంప్ సెట్ 7 నుంచి 8 గంటలు నడిస్తే నెలకు 450 యూనిట్లు అవుతాయి. సంవత్సరానికి 5,000 యూనిట్లు. 5,000 యూనిట్లు 5 రూపాయలకు హోల్సేల్ ధరలు కొంటే ఎంత అవుతుంది? 25,000 రూపాయలు అవుతుంది. 25,000 రూపాయలు ఒక పంప్ సెట్ మీద ఈ ప్రభుత్వం ఖర్చు చేస్తుంది, ఉచిత విద్యుత్ మీద. ఎందుకంటే మీరు పంటలు బాగా పండియాలా, రైతు వర్గం మంచిగా డెవలప్ కావాలా, ఈ రాష్ట్ర అభివృద్ధిలో మీ పాత్ర ఉండాలా, రైతు ప్రశాంతంగా ఉన్నాడే దేశం ప్రశాంతంగా ఉంటుందని చెప్పేసి మొత్తం పాలకులు ప్రతి ఒక్కరు గుర్తించారు. ఇప్పుడు ఇంకా బ్రహ్మాండంగా ఉన్నాయి. అవునా కదా? 25,000 రూపాయలు ఒక పంప్ సెట్ మీద రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడుతున్నప్పుడు మీరు ఈ కెపాసిటరు ఎంత 20% ఆదా చేస్తుంది కరెంటును. 25,000ల్లో 20% ఆదా చేసేస్తే 5,000 రూపాయలు మిగిలినట్టే కదా. ఒక్కరైతే 5,000 రూపాయలు రిటర్న్ గిఫ్ట్ గవర్నమెంట్కి ఇచ్చినట్లు లెక్క. మన రాష్ట్రంలో 25 లక్షల పంప్ సెట్లు ఉన్నాయి. 25 లక్షలు భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ ప్రాంతంలో ఎక్కడ లేని పంప్ సెట్లు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. విడిపోయక ముందు 23-24 లక్షలు అంటే ఇప్పుడు విడిపోయాక మొత్తం సొంతంగానే మనకి 25 లక్షల పంప్ సెట్లు ఉన్నాయి. మనది బోరు బావుల మీద ఆధారపడ్డ వ్యవసాయము. రైతు భగీరథ ప్రయత్నం చేస్తాడు. నీటి చుక్క ఎక్కడ దొరికితే అక్కడ వ్యవసాయం చేయాలి, పంట తీయాలనేది మొత్తం తన చెమటను రక్తంగా మార్చేసి నీళ్లు వేసేసి తీస్తాడు. అంత కష్టం ఇప్పుడు నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ 25 లక్షల పంప్ సెట్లు ఒక్క పంప్ సెట్ 5 horsepower లెక్క పెట్టుకుందాం. ఎన్ని horsepower అవుతుంది రాష్ట్రంలో? 1,25,00,000 horsepower అవుతుంది. దాన్ని కిలోవాట్లకు మారిస్తే 96 లక్షల కిలోవాట్లు అవుతాయి. అంటే దాదాపు 1,00,00,000 కిలోవాట్లు. దాన్ని మెగావాట్లకు మారిస్తే 10,000 మెగావాట్లు. మొత్తం మన రాష్ట్రంలో ఉత్పత్తి చేసే కరెంటు 14,000 మెగావాట్లు. 10,000 మెగావాట్లు ఈ 25 లక్షల పంప్ సెట్ల మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం పంపు చేస్తుంది. దాదాపు 70% రైతాంగం మీద ఉన్నది. మిగతా ఇండస్ట్రీస్ వాళ్ళు కెపాసిటర్లు పెట్టిస్తున్నారా సార్ అని అడిగినారు. 100% వాళ్ళకు కెపాసిటర్ ఉన్నది లేని మీటర్లనే తెలిసే ఏర్పాటు చేసినాం. KVAH బిల్లింగ్ అంటారు దాన్ని. కెపాసిటర్ పెట్టుకోకపోతే 25%
సర్ఛార్జ్ పడ్డట్టే లెక్క. 1000 రూపాయలు కరెంటు బిల్లు కట్టాడు, 1250 కడతాడు. అట్లా మేము వసూలు చేయగలుగుతాం. కానీ రైతాంగము ఫ్రీ పవర్ కాబట్టి, మీటర్ లేదు కాబట్టి, ఇది స్వచ్ఛందంగా ముందుకు వచ్చేసి పెట్టుకుంటే ఇది రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధికి దోహదం చేస్తుంది అనే ఉద్దేశంతో ఇది మీ ముందరికి రావడం జరిగింది. ఇట్లా 10,000 మెగావాట్లు ఒక రైతాంగం మీద ఈ ప్రభుత్వము ఎలక్ట్రిసిటీకి పెడుతుంటే 20% ఆదా అంటే 10,000 మెగావాట్లలో 20% ఆదా, 2,000 మెగావాట్లు మీరు ఉత్పత్తి చేసినట్లు లెక్క. 1 మెగావాట్ ఉత్పత్తి చేయాలంటే, ఫ్యాక్టరీ కట్టాలంటే, ఇండస్ట్రీ రన్ చేయాలంటే దానికి 5 కోట్ల రూపాయల ఖర్చు వస్తుంది. అట్లా 2,000 మెగావాట్లు సంవత్సరానికి 10,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంకు మళ్ళీ మనం రిటర్న్ చేసిన వాళ్ళం అవుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి లోపల రైతాంగానికి ఎంతైతే ప్రభుత్వం చేస్తుందో, మీరు చేసే పొదుపు పథకాల వల్ల, మీరు అవలంబించే యాజమాన్య పద్ధతుల వల్ల, ISI మోటార్లు, పంపులు, ఫూట్ వాల్వులు అన్నీ పెట్టుకోవడం వల్ల విద్యుత్ ఆదా అయిపోయి దాదాపు 2,000 మెగావాట్లు సేవ్ అవుతుంది, పొదుపు జరుగుతుంది రాష్ట్రంలో. ఇదంతా ఎంత అభివృద్ధికి మనకు దోహదం చేస్తే చెప్పండి. రాష్ట్రంలో ఉట్టిగా పోతే మనకేమన్నా లాభమా? దాన్ని అదుపు చేస్తే మనకు బాగుంటుందా ఉంటుందా? మనం బాగుండడం అనేది కాదు, మన రాష్ట్రం బాగుండాలా, మన ప్రజలందరూ బాగుండాలా. ఇది ఇంకా మన అభివృద్ధి ప్రథంలోకి వెళ్ళిపోవాలి. గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ప్రగతి భవన్లో ఒక మాట చెప్పిండ్రు అందరికీ. అప్పుడు 3 ఏళ్ల కింద మాకు PRC ఈ జీతాలు పెంచే కార్యక్రమం లోపల అందరిని అక్కడికి పిలిస్తే పైన సార్ అన్నారు ఒకటి, తెలంగాణ అభివృద్ధి పథం అనే విజయగాథ అనేది ఒక పుస్తకం రాయదలుచుకుంటే నేను దాన్ని మొట్టమొదటి పేజీ మీ విద్యుత్ శాఖకి కేటాయిస్తాను. అంటే విద్యుత్ రంగం పాత్ర ఈ తెలంగాణ అభివృద్ధిలో, దేశాభివృద్ధిలో ఎంత కీలక పాత్ర అని అర్థం చేసుకోండి. 1822 యూనిట్లు తలసరి వినియోగం. మనం ఒక్కొక్క మనిషి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మొత్తం 4.5 కోట్ల జనాభా, ప్రతి ఒక్కడు 1822 యూనిట్లు ఒక్కడు వాడుతున్నాడు. అమెరికాలో 5,000 యూనిట్లు ఉన్నది. మనం 1822 యూనిట్లు భారతదేశంలో ఉన్న 29 రాష్ట్రాలలో మనం నంబర్ 1. అంటే మనం ఫ్యాన్లు వాడుతున్నాం, కూలర్లు వాడుతున్నాం, మంచిగా పల్లెటూర్లలో పెద్ద బిల్డింగ్లు చూస్తే ఏసీలు ఉన్నాయి. వేరే రాష్ట్రాలలో 600, 700, 800, 900 దాట్లే. అంటే మనము ఎంత అభివృద్ధికి దోహదం చేస్తున్నాము, ఎన్ని కరెంటు బిల్లులు కడుతున్నాము, ఎంత ఇది చేస్తున్నాము అనేది మీరు గుర్తుంచుకోవాలి. తెలంగాణ విజయగాథల మొదటి పేజీ విద్యుత్ రంగానికి కేటాయించిన గౌరవ ముఖ్యమంత్రి గారంటే వారికి శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాం. మా మీద ఉన్న నమ్మకం, మా మీద ఉన్న అపారమైన వాళ్ళు పనిచేస్తారనేది ఒక భావన ఇవాళ మీ దగ్గర దానికి వస్తున్నాం. మీరు ఈ పల్లె ప్రగతిలో మీరు చూస్తున్నారు, మీ సర్పంచ్ గారు నాకు చాలాసార్లు ఫోన్ చేసిండ్రు, మీ రైతులు ఫోన్ చేసిండ్రు, చిన్నారెడ్డి కానీ వీళ్ళంతా. ఈ పని ఉన్నదంటే ఈవెన్ మా లైన్మెన్ సుదర్శన్ లెవెల్లో, లక్ష్మణ్ లైన్ ఇన్స్పెక్టర్ లెవెల్లో కూడా ఫోన్ చేస్తే కాదనుకుంటే ఇక్కడ పని చేసినాం. ఇది లేదు పోదు తర్వాత చూద్దామని ఎప్పుడైనా మాట అనేది నాకైతే గుర్తులేదు. ఇది నిరంతర ప్రక్రియ. మీరు మూల రాంపూర్ అనే పేరు కాదు, ఇది ముందటి రాంపూర్. ఏ మూలకన్నా ఉండని వడ్డించేవాడు మీ వాడైతే మీ దగ్గరికి వస్తుంది అంటున్నాను నేను. 100% అన్ని డిపార్ట్మెంట్లు, ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లు మీకు ప్రధానంగా మొట్టమొదటి వరుసలో మీరు ముందర పెట్టుకున్నారు. అదే రీతిగా పనిచేస్తాం. మీరు డీడీ కట్టిందంటే ఇమీడియట్గా మాకు 90 రోజుల టార్గెట్ ఉంటుంది. కానీ 90 రోజుల దాకా కూడా మేము తీసుకపోతలే. 30 రోజుల లోపల మీకు 11 kV లైన్ వేస్తున్నాం, LT లైన్ వేస్తున్నాం, ట్రాన్స్ఫార్మర్ పెడుతున్నాం, మీకు ఛార్జ్ చేస్తున్నాం. దీంట్లో ఏమన్నా మధ్యవర్తుల పాత్ర ఉన్నదా? ఏమన్నా మొత్తం పైసలు పట్టుకుని ఆఫీసులో పంట తిరుగుతున్నారా? రైతుకి ఇంటికి గుళ్ళల సామాను పెట్టుకొని ఇంటికి తీసుకొస్తున్నామా లేదా? ఇక గతంలో జరిగిందని మనం మాట్లాడుకోవద్దు. ఈ వర్తమానంలో మనం ఎంత బాగున్నది అనేది నేను ఇప్పుడు గర్వంగా చెప్తున్నా. ఇంకా మీకు ఇంకా 10 ట్రాన్స్ఫార్మర్లు కానీ, ఇంకా 100 ట్రాన్స్ఫార్మర్లు కానీ ఈ సంస్థ తీసుకొచ్చి పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నది. ఒక్క పంప్ సెట్ మీద 70,000 రూపాయలు ఈ సంస్థ ఖర్చు పెడుతున్నది. 3 పంప్ సెట్ల మీద 2,10,000 అంటే ఒక ట్రాన్స్ఫార్మర్, 4 పోల 11 kV లైన్, 2-3 పోల LT లైను ఇచ్చేస్తున్నాం. ఎంత బాగుంటుంది. తన కొడుకు అయినా, తనువైనా, తన బిడ్డవైనా, తన భార్యవైనా కానీ ఇట్లా ఆన్ చేస్తే మన పంప్ సెట్లు బ్రహ్మాండంగా వారి మన పంటలు చూస్తుంటే ఎంత ఆనందం. మన తోటకాడికి పోతే ఒక బిడ్డ చూసినట్టు అనుభూతి కలుగుతుంది. మాకు ఇక భూములు లేవు, చిన్నగా ఉన్న 1-2 ఎకరాలను చూస్తేనే నాకు ఎంతో మీరే కనబడతారు. అలా
రైతు కష్టం ఎంత ఉన్నదనేది. అంత ఎలక్ట్రిసిటీ బాగున్నదని అంటే మన వ్యవసాయ రంగం 100% బాగున్నట్టే లెక్క. ఈరోజు ఈ బొగ్గుతోని మొత్తం మనం కరెంట్ ఉత్పత్తి చేసుకుంటూ పోతున్నాము. మనకు ప్రాజెక్టులు తక్కువ, వర్షాకాలంలో 2-3 నెలల్లో ఈ జల విద్యుత్తు వస్తుంది మనకు. మిగతా అన్ని టైంలలో మనం ఎక్కువ వాడేది బొగ్గుతోని. ఈ బొగ్గు ఇట్లా మొత్తం అని వేసుకుంటా మండించుకుంటా ఈ మొత్తం కరెంటు వేస్ట్ చేసుకుంటా కొత్తగా ఉత్పత్తి చేసుకుంటా ఉన్న భూమిలోకి వెళ్ళి ఉన్న బొగ్గు అంతా తవ్వితే 50 సంవత్సరాలకు సరిపోయే బొగ్గు ఉన్న భూమిలది 5 ఏళ్లలో ఖతమవుతుందట. మరి బొగ్గు అంతా అయిపోయాక మరి దేన్ని ఉత్పత్తి చేద్దాం? మన కొడుకు బిడ్డ మన మనమరాలు కరెంటు చూడద్దా? ఇక మనతోనే కథంగానా? ఇది పొదుపు చేసుకుంటే ఇంకో 50 ఏళ్ళ దాకా ఉంచుదామా వద్దా? ఆ బొగ్గు మండితే మొత్తం గాలిలో పర్యావరణం ఎట్లా ధ్వంసం అవుతుంది? కార్బన్ ఉద్గారాలన్నీ విడుదలైపోయి మొత్తం కంప్లీట్ ఎంత ఆరోగ్యాలు పాడవుతున్నాయి. డాక్టర్ల చుట్టూ ఎట్లా తిరుగుతున్నాం? ఏ డాక్టర్ అయినా ఏం చేయగలుగుతాడు? వాతావరణమే మంచిగా లేకపోయినాక, నీ మొత్తం కంప్లీట్ వాల్వ్సే బ్లాక్ అయిపోయే పరిస్థితులు ఉన్నాక మనము పర్యావరణం కూడా రక్షించుకునే అవకాశము దీంతో కలుగుతుంది. కాబట్టి పొదుపు చర్యల్లో ప్రధానమైన భాగము ఈ గుండెకాయ. దయచేసి రైతులందరినీ మరొకసారి శిరస్సు వంచి వేడుకుంటున్నా మా విద్యుత్ సంస్థ తరఫున. ఈ 270 పంప్ సెట్లు ఉన్న గ్రామంలో 100% ఒక్కరోజు ఏదైనా ప్రోగ్రాం పెట్టుకోండి. మీ ఇష్టం ఉన్న జాగాలో ఈ ISI మార్కు ఆర్డర్ ఇచ్చి తెప్పించుకోండి. నేను అడ్రస్ కూడా 2-3 ఫార్ములు నేను సుదర్శన్కి పెట్టినా, మీకు కూడా మీ అందరికీ నా దగ్గర ఉన్న నంబర్లో ఉన్న వాటికి పెడతా. మీరు ఆర్డర్ ఇచ్చేస్తే మెట్పల్లి కార్గోల 2 రోజుల లోపల వస్తాయి. డైరెక్ట్ ఆడికి వెళ్ళి తీసుకోండి. ఏ మధ్యవర్తి లేడు, డైరెక్ట్ కంపెనీకి వెళ్ళి వస్తాయి. క్వాలిటీ, సంవత్సరం వారంటీ ఉంటుంది. సంవత్సరం పాటు ఏ ప్రాబ్లం వచ్చేసినా దీని మీద ఉన్న నంబర్కు ఇది స్కాన్ చేసేసి వాట్సాప్ పెడితే డైరెక్ట్ మళ్ళీ 5 వాళ్ళే తీసుకొచ్చి పెడతారు. వేరే ఏ స్కీమ్లలో లేవు. ఇది ఇంత జాగ్రత్తగా రైతుల దాకా తీసుకొని పోయి ఇది బాటం లెవెల్లో పెట్టాలనే ఉద్దేశంతో మేము ముందరికి వచ్చినాం. అందరూ దయచేసి సహకరిస్తారని నేను నమ్ముతున్నా. ఇప్పటి వరకల్లా మీరు అందించిన సహకారం వెలలేనిది, విలువలేనిది. ఇది కంటిన్యూ చేయాలని మీ రైతులందరినీ నేను మరోసారి ప్రార్థిస్తున్నా. మీరు ఏ రోజు టైం పెడతారో పెట్టుంటే మా జిల్లా యంత్రాంగం అందరినీ ఇక్కడికి తీసుకొని వస్తా. ఒక మంచి ప్రోగ్రాం ఇట్లనే షామియానాలు టెంట్లు వేసేసి 100% కెపాసిటర్లు ఫిక్స్ చేసుకున్న రైతాంగంగా జిల్లాల మరి 2వది అవుతారా మీరు 3వది అవుతారా? ఫకీర్కొండాపూర్ ఆల్రెడీ డిక్లేర్ చేసినాం. మీరు ఎంత ముందుండి ఈ వారం 10 రోజులలో ప్లాన్ చేసేసుకొని చేయండి. మీకు ఇంకా మిగతా సంస్థ తరఫున మాకు ఈ పని ఉన్నది సార్ అని చెప్పేస్తే ముందుండి చేపిస్తేందుకు బాధ్యత మాది. థ్యాంక్ యూ.